హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి చూసారు కదా. అవునండి, నేనైతే CCL మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాను అనమాట మన వైజాగ్లో. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదిగోండి. సో ఆ రోజు మ్యాచ్ తెలుగు వారియర్స్ వర్సెస్ భోజ్పురి దబంగ్స్ అనమాట. సో ఇంకా ఇంకా అది వచ్చేసి ఈవినింగ్, మేము ఆఫ్టర్నూన్నే వెళ్ళిపోయామన్నమాట. లైక్ 2 o'clock 2:30కి అలా. సో ఆ రోజు కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ పంజాబ్ జిషేర్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మ్యాచెస్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అవుతుందన్నమాట. సో ఈవినింగ్ అప్పుడు మన తెలుగు వాళ్ళు అయితే వస్తారు. అండ్ నేను ఆఫ్టర్నూన్ నుంచి ఒకసారి చూడడానికి అయితే వెళ్ళాను అనమాట. సో కర్ణాటక కెప్టెన్ కిచ్చా సుదీప్ గారు అయితే వస్తారు కదా అని చెప్పి తొందరగా అయితే వచ్చేసాను స్టేడియంకి. సో చూస్తున్నారు కదా గైస్, ఇదిగోండి స్టేడియం ఒక లుక్ అయితే వేయించేస్తున్నా గైస్. ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నాయి, కానీ అదే ఈవినింగ్ మ్యాచ్ ఒక 5 o'clock కల్లా అందరూ వచ్చారు. ఫుల్ రష్ అయితే అయిపోయిందనమాట క్రికెట్ స్టేడియం మొత్తం. అండ్ నేను వచ్చేసి డిస్ట్రిక్ట్ యాప్లో అయితే బుక్ చేశాను గైస్ టికెట్స్. సో ఎప్పుడైతే మ్యాచ్ ఉందని చెప్పారో ఇంకా వెంటనే బుక్ చేస్తాను. అండ్ చూసారు కదా, ఇదిగోండి న్యూస్ వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కర్ణాటక వాళ్ళు, ఆ టీం అనమాట వీళ్ళు. సో చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో అయితే తీసేసుకుంటున్నా గాయస్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కరణ్ గారు అనమాట, కర్ణాటక టీం వాళ్ళు. అండ్ గాయస్ చూడండి, చూస్తున్నారు కదా. అండ్ మేము వచ్చేసి తొందరగా వచ్చేసాం కాబట్టి ఫ్రంట్లోనే కూర్చున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎవరో కిచ్చా సుదీప్ గారు అనమాట, అటువైపు ఉన్నారు కదా, అడిగోండి అదేనండి ఈగా సినిమాలో విలన్గా వేశారు కదా, ఆయనే అనమాట. సో అందరికీ తెలిసే ఉంటాయి గాయస్. ఇంకా అదొక సినిమా కాకుండా ఇంకా చాలా సినిమాలు అయితే వేశారు కదా మన తెలుగులో. అండ్ గాయస్ చూసారు కదా, ఎంత బాగా ఆడారంటే చాలా బాగా ఆడారనమాట అందరూ మ్యాచెస్ అన్ని టీమ్స్. అండ్ గాయస్ సో చూసారు కదా, ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను చెప్పాలంటే. నేను ఇంకా ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ నేను, ఎందుకంటే మనకి మ్యాచ్ అంటే చాలా ఇష్టం క్రికెట్ అంటే. సో ఇంకా అలానే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇంకా ఇప్పుడు ఇలా ఉంది, కానీ ఒక్కసారి చూడండి ఈవినింగ్ లేసరికి ఇంకా ఫుల్ హడావిడి అరుపులు అన్నీ ఉంటాయి. అండ్ చూసారు కదా గాయస్. ఇంకా ఇదిగోండి, ఇంకా అప్పుడు ఒక 5 అలా అయి ఉంటుంది. ఆ టైంకి అయితే చూసారు కదా, అక్కడ భోజ్పురి టీం వాళ్ళైతే వచ్చేసారనమాట. సో పైన నించొని చూస్తున్నారు, వాళ్ళని ఒకసారి అయితే చూపించానమాట మీకు. సో చూస్తారు కదా అని చెప్పి, ఇంకా మన మ్యాచ్ అయితే 6:30కి కదా గైస్. సో అలా ఒక్కొక్కరు అయితే వస్తున్నారనమాట. అక్కడ వైట్ షర్ట్ ఉన్నారు కదా, నేనైతే సాయి కుమార్ గారండి, చాలా సినిమాలు అయితే వేశారు కదా. మెయిన్ బాగా మనకి ఎలా తెలుసు అంటే పోలీస్ స్టోరీ సినిమాలో హీరోగా వేశారు కదండి, అప్పట్లో సూపర్ హిట్ మూవీ కదండి. ఇంకా చాలా సినిమాల్లో వేశారు అనుకోండి. అంతేకాదండి, మన ప్రస్తుత హీరో ఆది గారి వాళ్ళ ఫాదర్ అండి. చూస్తున్నారు కదా, ఇంకా రెడ్ టీమ్ వాళ్ళు అయితే ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ చేస్తున్నారు గాయస్. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే అలా ఇంకా భోజ్పురి టీం వాళ్ళైతే దిగుతున్నారనమాట, వస్తున్నారు చూసారా. వావ్, గాయస్ చూసారా, ముందే ఉన్నారు చూసారు కదా గాయస్. ఇదిగోండి లైట్స్ అయితే ఆన్ చేశారనమాట. ఇంకా మళ్ళీ నేను వచ్చేస్తా, చూసేయండి గాయస్. చూసారా, చిన్న పాప వచ్చిన దగ్గర నుంచి నేనైతే అలా హాయ్ హాయ్ చెప్తూనే ఉన్నాను అనమాట. సో కెప్టెన్ ఎవరో తెలుసు కదండి, మనోజ్ గారు అనమాట. వాళ్ళ భాషలో చంద్రముఖి సినిమాలో హీరోగా వేశారండి. అండ్ నాకు తెలిసిన కొంతమంది గురించి నేను చెప్తున్నానండి, బట్ అక్కడ అందరూ సెలబ్రిటీసే. అండ్ గైస్
వాళ్ళ లాంగ్వేజెస్లో. అండ్ అలానే చంద్రముఖి సినిమాతో పాటు ఇంకా చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేశారండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇదిగోండి గాయస్, మన చేతిలోకి ఫ్లాగ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, జై తెలుగు వారియర్స్. సో చూడండి గాయస్, స్కై కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, అఖిల్ గారి న్యూ మూవీ పోస్టర్ అనమాట, లెనిన్ మూవీ. సో వస్తుంది, ఇంకా రాలేదు, థియేటర్లోకి రిలీజ్ అవ్వలేదు. అండ్ గాయస్, వారేవా నా ఫేవరెట్ సాంగ్ అనమాట అది ఆ సినిమాలో. నేనైతే వారేవా అన్నాను. అండ్ గాయస్, నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నీ లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని తొందరగా ఫాస్ట్గా లైక్ చేసేయండి గాయస్. సో ఇక్కడైతే కొన్ని ఇంటర్వ్యూస్ అయితే అవుతుందన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా గాయస్, ఇదిగోండి చూసారా జనాలు గాయస్. సో ముందు మ్యాచ్ చెప్పాను కదా, ఆ మ్యాచ్లో కర్ణాటక టీం అయితే విన్ అయింది. సో చూసారు కదా గైస్, ఇదిగోండి. ఇదిగోండి అక్కినేని అఖిల్ గారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, సడన్గా వచ్చారు. తెలుగు వారియర్స్ టీమ్ కెప్టెన్ వచ్చేసారు. సో చూసారు కదా, ఇదిగోండి. సో చెప్పాను కదా, అందరూ నార్మల్గా క్రికెట్ అవన్నీ చూస్తున్నాం అనమాట. జస్ట్ నార్మల్గా లైక్ టీమ్ అప్ అవుతున్నాయి కదా. గాయస్ ఇప్పుడైతే సో చూస్తున్నారు కదా, ఇంకా వీళ్ళు వార్మప్స్ అన్నీ చేసుకుంటున్నారు అనమాట. సో చూస్తున్నారు కదా. సో లాస్ట్ ఇయర్ కూడా నేను CCLకి అయితే వెళ్ళాను అనమాట, సో మ్యాచ్ చూడడానికి. సో చూసారు కదా, ఇదిగోండి గాయస్. వాళ్ళు చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కూడా నేను CCLకి వెళ్ళాను అని. బీచ్ దగ్గర ఛాంపియన్ మూవీ నైట్ అయితే రోషన్ గారిని నేను సెకండ్ టైం చూసాను, ఫస్ట్ టైం CCL మ్యాచ్ అయినప్పుడు చూసాను అని అన్నాను కదా లాస్ట్ ఇయర్ అని. సో ఈ సంవత్సరం కూడా అనుకోకుండా ఇలా CCL అయితే వచ్చింది అనమాట. వెంటనే బుక్ చేస్తా, ఎందుకంటే నా ఫేవరెట్ అనమాట. అక్కినేని అఖిల్ గారిని అలానే మిగతా యాక్టర్స్ ఉన్నారు కదా తెలుగు వారియర్స్ టీం వాళ్ళు చూద్దాం. నేనైతే ఇది సెకండ్ టైం అనమాట. సో చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం అయితే లాస్ట్ టైం CCLలో చూసాను లాస్ట్ ఇయర్, ఇదే స్టేడియంలో గైస్. గైస్ చూడండి, బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసారా, ఫుల్ రెడ్. అండ్ గైస్ ఇక్కడ చూస్తున్నాక తమన్ గారు అయితే వెళ్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా గైస్, అఖిల్ గారు చూడండి. అండ్ గైస్ ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో చూడండి గైస్, ఇప్పుడు చూడండి. చూసారా, సుధీర్ బాబు గారు అయితే హాయ్ చెప్పారు. సో మన CCL టీంలో తెలుగు వారియర్స్ టీం వాళ్ళు ఎవరో తెలుసా, కెప్టెన్ అక్కినేని గారు, నెక్స్ట్ ఆది గారు, సుధీర్ బాబు గారు, తమన్ గారు, అశ్విన్ బాబు గారు, ఓంకార్ గారు, నిఖిల్ గారు, సామ్రాట్ గారు, ప్రిన్స్ గారు, ప్రశాంత్ వర్మ గారు, విశ్వ గారు, ఓనర్ సచిన్ జోషి గారు, అండ్ వినయ్ గారు,
అలానే సాయి కుమార్ గారితో పాటు సాయి కుమార్ గారి బ్రదర్స్ కూడా వచ్చారనమాట. సో అంతే అనుకుంటున్నా. ఇందాక చూసారు కదా గైస్, రోబోట్ డాగ్ అనమాట. సో చూసారు కదా, ఇదిగా ఉంది నా ఫేవరెట్ అనమాట అది. సో చూసారు కదా గైస్, హలో అందరికి సెకండ్ అయితే ఇస్తుంది గైస్. సో గైస్, సో చూస్తున్నారు కదా గైస్, నేను సో ఫస్ట్ టాస్ విన్ అయింది మన తెలుగు వారియర్స్ వాళ్ళే అనమాట. సో బౌలింగ్ చూస్ చేసుకున్నారు. ఇంకా ఎవరెవరు వచ్చారు అనేది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో చెప్తున్నాను కదా, స్కిప్ చేస్తే మిస్ అయిపోతాను అనమాట మంచి మంచి మూమెంట్స్ అన్ని. సో మరి మీరు కూడా చూస్తుండండి గైస్. సో చూసారు కదా గైస్, జై తెలుగు వారియర్స్. అండ్ గైస్, ఇప్పుడు ఎవరు వచ్చా తెలుసా? సో నేనైతే ఇప్పుడైతే రివీల్ చేయను అనమాట నేమ్. ఆల్రెడీ నా ఇన్స్టా రీల్ని చూస్తున్న వాళ్ళకైతే మీకు తెలుస్తాను అనమాట ఎవరు వచ్చారని చెప్పి. ఇంకా సో చూస్తున్నారు కదా, ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు మీకైతే నేను చూపిస్తాను అనమాట ఎవరు వచ్చారు అనేది. రాజ్పుట్ గారు, సచ్ క్యూటీ అసలు పాయల్ గారు. RX100 వెంకీ మామ ఇంకా చాలా సినిమాలు వేసారు కదా హీరోయిన్ గా. శ్రీ సత్య అక్క, అలానే తేజస్విని అక్క కూడా వచ్చారు. సో చూసారు కదా గైస్, తెలుగు వారియర్స్ టీమ్కి సపోర్ట్ చేయడానికి అయితే వచ్చారనమాట. సో చూసారు కదా గైస్, ఇదిగోండి ఓంకార్ గారు. అండ్ గైస్, సో నేనే సో చూసారు కదా, సర్ప్రైజ్ నేనే. ఎంతమంది 16th జాన్ స్టేడియంకి వచ్చారు అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను తప్పకుండా మీకైతే నేను రిప్లై అయితే ఇస్తాను గైస్, ఓకేనా? సో మ్యాచ్ అయితే అవుతుంది కదా, మెమొరబుల్ డే, బ్యూటిఫుల్ డే. అండ్ గైస్, నాతో పాటు మీరు కూడా సెలబ్రిటీస్ ని చూస్తున్నారు కదా. సో మీరందరూ కూడా మీరు లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ ద సెలక్షన్ ప్రాసెస్ లో మీరు కూడా భాగం కండి. 27 ఆర్జే మధు కార్తిక్ గారు అనమాట. సుధీర్ బాబు గారు ఇందాక చూసారు కదా. అండ్ సో గాయస్, ఇంకా మ్యూజిక్ పెడుతూ ఉంటాను, ఇంకా మీరు కూడా మ్యూజిక్ వింటూ ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేయండి.
NCCL. సో చూస్తున్నారు కదా, ఇంకా టైం అయితే 9:06 అయితే అయిపోయింది గైస్. సో ఇంకా భోజ్పురి బ్యాటింగ్ అయిపోయిన వరకు మేమైతే ఉన్నామన్నమాట. ఇంకా మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా మేమైతే పనుండి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా గైస్. సో ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాను గైస్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంకా ఫ్లాగ్ని అయితే అలా అలా వేవ్ చేస్తున్నాను గైస్. సో చూస్తున్నారు కదా, అన్ని మంచి కూడా తీసేసుకొని ఇంకా వెంటనే అప్లోడ్ చేసేసాను అనమాట. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉంటుంది. ఆ రీల్ని ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ డైలీ నేమ్ వచ్చేసి నాన్న కూతురు వ్లాగ్స్ అనే ఉంటుంది. యువర్స్ ట్రూలీ భవ్య అని కూడా ఉంటుంది గైస్, ఓకేనా. ఇదిగోండి వచ్చేస్తున్నా. మంచి సాంగ్ పాడాను. సో ఇంకా చూసారు కదా గైస్, ఇదిగోండి స్టేడియంని కూడా ఒకసారి మీకు చూపించేస్తున్నాను. ACAVDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో చూసారు కదా గైస్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటే నేను టేక్ కేర్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.